శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. వేటు మోక్ష ఫౌండర్ అనిరుద్ధ మిరియాల, వీరిని అందరూ హనుమ అంటారు. మనం ఈ కార్యక్రమానికి ఒక థంబ్నెయిల్ పెట్టాం, ఒక క్యాప్షన్ పెట్టాం. ఏంటంటే ఈ దశాబ్దంలోనే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు హనుమాన్. ఏంటి నిజంగానే అంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గురువా? వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అని మీరు అందరూ అనుకోవచ్చు. ముఖ్యంగా భక్తి మార్గము, ఆధ్యాత్మిక మార్గము రెండు రకాలుగా మనం అనుకున్నప్పుడు, ఈ ఆధ్యాత్మిక మార్గం, సాధనా మార్గం ఏదైతే అనుకుంటున్నారో దానిలో ముఖ్యమైనటువంటిది ధ్యానం. ఈ ధ్యానం గురించి చెప్పేవారు కానీ, ఈ ధ్యానాన్ని చేయించేవారు కానీ, లేదంటే ఈ ధ్యానం ఎలా చేయాలో అని బోధించేవారు కానీ, ఇలా గురువులందరూ కూడా, మీరంతా కూడా ఏ పూజలు, వ్రతాలు ఏమి చేసే అవసరం లేదు. యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఏమి చేసే అవసరం లేదు. కేవలం కళ్ళు మూసుకొని కూర్చోండి చాలు, అన్నీ జరిగిపోతాయని చెబుతూ ఉండడం వలన ఏమైందంటే, వారికి మన ధర్మం పైన, మన సనాతన హైందవ ధర్మం పైన పూర్తిగా నమ్మకం తగ్గిపోయి, కేవలం మాకు మేమే దేవుళ్ళం, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము కళ్ళు మూసుకుంటే అన్ని లోకాలు కనిపించిపోతున్నాయి అని ఒక భ్రమలో, అసలు వారు దేనికి చెందినవారో కూడా తెలియకుండా విచ్చలవిడిగా వారి జీవితాన్ని జీవిస్తున్నారు ఎందరో. అలాంటి సమయంలో ధ్యానంతో పాటు, అంటే ధ్యానం చేయించడంతో పాటు మన ధర్మం కూడా మనకి చాలా ముఖ్యం. దాని ద్వారా మనకి ఇక్కడ ఇహంలోను అలాగే పరంలోను రెండు రకాలుగా, అంటే భౌతికంగాను అలాగే సూక్ష్మంగా మన అంతరంలో కూడా రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది మన వేటు మోక్ష ఫౌండర్ అనిరుద్ధ మిరియాల గారు తీసుకొచ్చినటువంటి ఈ గొప్ప ధ్యాన ప్రక్రియలో. వారు ఎన్నో రకాలుగా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ధ్యానం గురించి చెప్తున్నారు, ఆన్లైన్లో చెప్తున్నారు, అలాగే రీట్రీట్స్లో చెప్తున్నారు. ఈ రీట్రీట్స్లో చెప్పేటప్పుడు కూడా అక్కడ ఎంతో అద్భుతంగా ఒక దైవనామాన్ని చెప్తూ, ఆవు పిడకలతో హోమాన్ని చేస్తూ, అందరితోనూ చేయిస్తూ ముందుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తున్నారు. దీని ద్వారా ఎవరైతే ధ్యానంలో కూర్చుంటారో ఆ ప్రాంతంలోని వారికి తొందరగా ఆ విశ్వశక్తికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే వారు భౌతికంగా కూడా ఎంతో శుద్ధి అవుతున్నారు. అంటే వారు చేసే వాటిల్లో ముఖ్యంగా ఈ సీతారాముల కళ్యాణం కావచ్చు, ఈ హోమాలు కావచ్చు, రామనామ సంకీర్తన కావచ్చు, ఇవన్నీ కూడా వారి యొక్క పాఠాల్లో భాగంగా దాన్ని తీసుకొచ్చి ఎంతో అద్భుతంగా, అంటే ధ్యానం చేయడం వలన మనకి మన పూర్వీకులు, మన ఋషులు ఇచ్చినటువంటి దాన్ని వదులుకొని అవసరం లేదు, అవన్నీ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పారు. కాబట్టే ఇప్పుడున్న ఈ దశాబ్దంలో ఉన్న ఎందరో ఇలాంటివేమీ పూజలొద్దు, వ్రతాలొద్దు, విగ్రహారాధన వద్దు అని చెప్పే వారందరిలోకి కంటే కూడా ఆవిడే గ్రేట్. అందరినీ కూడా ఈ మార్గంలో, ధ్యాన మార్గంలో తీసుకొస్తున్నారు. అలాగే మన ఋషి సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని కూడా కొనసాగిస్తున్నారు. అందుకనే ఈ దశాబ్దంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువుల్లో గొప్పవారిలో ఆవిడ కూడా ఒకరని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. వారు కూడా అదేవిధంగా ఎక్కడా కూడా ఎలాంటి, అంటే నేను ఒక గురువుని అనే ఒక అహంకారం కానీ చూస్తున్నాం, మనం ఎంతోమందిని చూస్తున్నాం. అందరినో గురువు అనేటప్పటికల్లా చాలా వారికి దూరంగా ఉంచడం, వారు ఏం చెప్తే అదే వినాలనడం, నేను చెప్పిందే చేయాలనడం, ఇలాంటివన్నీ ఎన్నో వింత పోకడలు, విపరీతమైన చేష్టలు చూస్తున్నాం. కానీ వీరు మాత్రం అలా కాదు. అందుకనే ధ్యానంతో పాటు మన ధర్మాన్ని కూడా కాపాడుతున్నటువంటి హనుమాకి నిజంగా మనందరి తరపున కూడా వేల వేల కృతజ్ఞతలు. అలాగే మాతృ హృదయం ఎంతగా అంటే, ఈ రోజున ఆవిడకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగినప్పుడు ఆవిడ ఒకటే చెప్పారు. ఏంటంటే, హనుమంతునికి నేను ఒక తల్లిగా, హనుమంతుడు నా బిడ్డగా నేను సేవలు చేశాను. ఒక తల్లి ఒక బిడ్డకి ఏ విధంగా సేవలు చేస్తుందో, నేను హనుమంతుడిని నా బిడ్డగా అనుకుని, నేనే అంజనీమాతగా అనుకుని వారికి సేవ చేశాను. చేయడం ద్వారానే నాకు హనుమంతుడు వారు ఇంత శక్తిని ప్రసాదించారు.
ఆ శక్తినే అందరికీ పంచుతున్నాను. అందరూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతున్నారని చెప్పారు. అంటే చూడండి, హనుమంతుడికి ఆవిడ సేవ చేయట్లేదు. మనందరికీ కూడా సేవ చేస్తున్నారు. కేవలం మాతృ హృదయంతోనే. మనం ఎప్పుడైనా సరే ఆవిడ దగ్గరికెళ్ళినప్పుడు, మన సమస్యలు చెప్పినప్పుడు, లేదా ఇంకొకటి చెప్పినప్పుడు కూడా వెంటనే ఆవిడ కరిగిపోతారు, చలించిపోతారు. అవునా తల్లి ఇలా జరుగుతుందా? అయ్యయ్యో! ఎన్ని కష్టాలు పడుతున్నామో రామ్మా అని దగ్గర తీసుకొని, ఓదార్చి, అంటే వారికి వారి కుటుంబంలో కూడా అంత ప్రేమ దొరకదేమో అన్నంతగా ఉంటుందనమాట ఆవిడ మాతృ హృదయం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, దైవం అనంగానే మనం ఏదో ఒక మంత్రాలో, ఇంకోటో పెట్టి పూజలు చేస్తూ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కానీ దైవాన్ని మన బిడ్డగా, మన సఖుడుగా, మన స్నేహితుడిగా, మన తండ్రిగా, మన తల్లిగా భావించి మనం ఎప్పుడైతే పూజ చేస్తామో ఆ శక్తిని మనం అద్భుతంగా అందుకోవచ్చని వారి జీవితం ద్వారా మనకు తెలియజేశారు. అలాగే ఆ మాతృ హృదయం ఏదైతే ఉందో అందరి పట్ల కూడా ఆ కరుణని ఒక తల్లిగా ఒకే భావన, ఈ నా బిడ్డలందరూ బిడ్డలు రకరకాలుగా ఉంటారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఒకడు మంచివాడుగా ఉంటాడు, చెడ్డవాడుగా ఉంటాడు, గొప్పవాడుగా ఉంటాడు, తెలివైనవాడుగా ఉంటాడు, తెలివిలేనివాడు. కానీ తల్లికి మాత్రం అందరి మీద ఒకే ప్రేమ ఏ విధంగా అయితే ఉంటుందో, ఈ వేటు మోక్ష సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా ఆవిడ ప్రేమ అదే విధంగా ఉంటుంది. అందుకనే ఆవిడ నిజంగా కూడా ఈ దశాబ్దంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మ గురువు అయ్యారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేస్తే అది మనకి మాత్రం లాభం కలగాలి. మనం ఒక సాధన చేస్తే మనకి మాత్రమే లాభం కలగాలి. అలాగే మనం ఏదైనా ఒక విద్య నేర్చుకుంటే దాని ద్వారా మనం ముందుకు వెళ్ళాలి, వృద్ధిలోకి రావాలి, 10 మందిని ఆకర్షించగలగాలి, లేదా అందరికంటే గొప్పగా జీవించగలగాలి, మంచి డబ్బు సంపాదించగలగాలి, ఆ విద్యలను ప్రదర్శించగలగాలి. ఇలా చూస్తున్నటువంటి క్రమంలో వీరు ప్రకృతిని ప్రేమించాలి, భూమాతను రక్షించుకోవాలి అని ఒక గొప్ప నినాదాన్ని ఇచ్చి, ఇక్కడికి వచ్చిన ధ్యానులందరికీ కూడా, ఆవిడతో పాటు ఉన్న సభ్యులందరికీ కూడా ఇదే విషయం చెప్తారు. మీరు మీ కర్మలను తొలగించుకోవాలంటే ముందుగా మీరు ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిలో జీవించండి, అదేవిధంగా భూమాతని రక్షించండి. ఎన్నో రకాలుగా కాలుష్యానికి గురవుతుంది. ముఖ్యంగా రకరకాల ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమాతను మనం కలుషితం చేస్తున్నామని, వారు నిర్వహించే కార్యక్రమాలన్నిటిలోనూ కూడా ప్లాస్టిక్‌ని దూరంగా పెట్టడమే కాకుండా, వారు పూర్తిగా నిత్య జీవితంలో కూడా దానికి దూరంగా ఉంటూ, వారి సభ్యులందరినీ కూడా ఇదే విధంగా దూరంగా ఉంచారు. అన్నిటికంటే ముఖ్యమైనది వీరు చేస్తున్నటువంటి గోసేవ. గోసేవ చేయడం అంటే ఈ రోజుల్లో అందరూ కూడా ఏదో ఒక గోశాల పెట్టడము, మా గోశాలలో ఇలా ఇన్ని గోవులు ఉన్నాయండి, కాబట్టి మీరందరూ మాకు కూడా సహాయం చేయండి అని అడగడము, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ వీరు ఎక్కడా కూడా గోశాల పెట్టలేదు. మరి గోసేవ ఎలా చేస్తున్నారు అంటే, నిజంగా గోసేవ చేసేవాళ్ళు గోశాలలు ఎక్కడున్నాయో, ఎవరైతే గోపూజ చేస్తున్నారో వారికి వీరి సంస్థకు వచ్చినటువంటి ధనాన్ని ఏదైతే ఉందో వారికి ప్రతి నెల కొన్ని గోశాలలు ఎంచుకొని వాటికి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా పంపిస్తూనే ఉన్నారు డబ్బులు, వాటికి ఆహారంగా. అంటే మనం పెట్టుకుంటే ఒకటే గోశాల, కానీ వీరు చేసే సేవ ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అనేక గోశాలలకి వారు సేవ చేస్తూ ఉన్నారు. ఇంకా అందరూ ఆశ్చర్యపోయే ఒక విషయం ఏంటంటే, పాములకి సేవ చేయడం. అసలు పాములంటేనే మేము భయపడతాము. అలాంటిది ఇంతవరకు ఏ గురువులు కూడా చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమం. మన ఇంటికి పాము రాగానే గబగబా కొట్టి చంపాలని చూస్తాం. కానీ అదే పాములు పట్టేవాళ్ళు స్నేక్ క్యాచర్స్కి కనుక మనం ఫోన్ చేస్తే కనుక వారు వచ్చి ఇక్కడ ఈ పామును పట్టుకొని అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి వదిలేయడం జరుగుతుంది. మరి ఈ స్నేక్ క్యాచర్స్ కానీ వీళ్ళకు కూడా ఫండ్ కావాల్సి ఉంటుంది. ఇలా ఈ పాములని పట్టి అటవీలో వదులుతూ వాటిని ఎవరైతే సంరక్షిస్తున్నారో దానికి కూడా వీరి సంస్థ ద్వారా ధనం పంపించడం జరుగుతుంది. అంటే మొట్టమొదటిసారిగా ఈ ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి గురువులు కానీ ఎవరైనా కావచ్చు, ఇట్లా పాములకి సేవ చేసేవారు చాలా అరుదుగా ఉంటారు, ఎవరు ఉండరేమో కూడా, కానీ వీరు చేస్తున్నారు. దీనికే ఒకసారి వైజాగ్లో ఉన్నటువంటి ఈ పాముల సంరక్షణ కేంద్రం ఏదైతే ఉందో వారు ఆశ్చర్యపోయారు. మొట్టమొదటిగా మీరే మాకు కాల్ చేసి, వేటు మోక్షానికి కాల్ చేసి
ఈ విధంగా సేవ చేస్తాం పాములకని అడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరండి మాకు ఇంతవరకును, మీరే అడిగారని చెప్పడం ద్వారా వీరి నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయం అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మాతృ హృదయం అని. కేవలం అక్కడికి వచ్చిన మనుషుల ద్వారానే, మనుషుల పైనే కాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవుల పైన కూడా వారికి అదే వాత్సల్యం ఉంది. అదే హృదయంతో ఆవిడ చలించిపోతూ ఉంటారు. ఈ విధమైనటువంటి సేవలన్నీ కూడా ఎలా చేస్తున్నారు అంటే, వారికి బ్రతకడానికి, వారు జీవించడానికో లేదా వారి కుటుంబాన్ని పోషించడానికో ఆవిడకి కావాల్సినంత ధనం ఉంది. ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి ఆశించే అవసరం వారికి లేదు. ఈ సేవలు చేయాలి అనుకుంటే వారి ధనం నుంచి కూడా చేస్తారు. కానీ ఎవరైతే ఈ మార్గంలోకి వచ్చారో, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించుకోవాలనుకుంటున్నారో, లేదంటే వారికి ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఫోర్సెస్ నుంచి కావచ్చు, లేదు వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదు వారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి పడుతున్నటువంటి ఆటంకాల నుంచి బయటపడడానికి కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా వారి సమస్యల నుంచి వేటు మోక్షాలు జాయిన్ అవుతున్నారు. ఆ సభ్యులు ఎవరైతే ఆ క్లాసెస్కి కానీ దీనికి కానీ వారు ఎంతైతే ఇద్దాం అనుకుంటున్నారో అంతైతే ఇస్తున్నారు. అంటే 100 కావచ్చు, 200, 500, 1000 రూపాయలు ఎంత ఇస్తే అంతా తీసుకుని ఆ డబ్బులన్నిటిని కూడా ఈ గో సంరక్షణకి, అలాగే ఈ పాముల సంరక్షణకి వారు కేటాయిస్తూ ఆ డబ్బులు పంపిస్తున్నారు. అక్కడ అవి రక్షించబడుతూ ఉండి అవి ఎప్పుడైతే ఆశీర్వదిస్తాయో ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరైతే ఇక్కడ వీరికి డొనేషన్స్ రూపంలో ఇచ్చారో వారందరికీ చెందుతున్నాయి. వారి కర్మలు కూడా తొలగిపోతున్నాయి. చేయాలనుకుంటే వారు ఒక్కడే చేసేదాన్ని మనందరి కోసం కూడా వీటిని ఆవిడ తీసుకోవడము, వాటికి పంచడం. మనం ఎలాగ డైరెక్ట్గా మనం చేయలేము. మనం ఇచ్చే 100, 200 ఇస్తే బాగోదు అనుకుంటాం. కానీ ఇంతమంది ఇవ్వడం వల్ల ఆ సంస్థ ద్వారా అక్కడికి జరుగుతుంది. దాని ద్వారా మనందరికీ కూడా ఎంతో పుణ్యం చేకూరుతుంది. ఎన్నో రకాల పరీక్షలను ఎదుర్కొన్నారు. ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారంటే మామూలు పరీక్షలు కాదు. ఎందుకంటే ఈ ధ్యాన మార్గంలో 20 సంవత్సరాల నుంచో, 15 సంవత్సరాల నుంచో, 25 సంవత్సరాల నుంచో ధ్యానం చేసే సభ్యులు ఉన్నారు చాలామంది. వారి యొక్క గురువు నుంచి ఒక మాట విన్నారు, ఈ విధంగా ధ్యానం చేయాలి. చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా. వాళ్ళల్లో ఏ విధమైన ఎదుగుదల లేదు. లేకపోగా ఈవిడెవరు కొత్తగా వచ్చి ధ్యానం చెప్పడము, ఇదేంటి కొత్త విషయము, ఇట్లా మళ్ళీ హోమాలు యజ్ఞాలు చేయడం ఏంటి, అక్కడ కళ్యాణాలు చేయించడం ఏంటి, ఇది అసలు ఉన్నదా, ధ్యానం అంటే ఇవన్నీ అవసరం లేదు కదా అనే డౌట్లతో, మాకు ధ్యానం అంటే ఏమిటో తెలియదండి, మాకు ఎలా జరిగిపోతుంది, మా లోపల ఇన్ని సమస్యలు ఉన్నాయని వీడి దగ్గరికి రావడము, వారు ఎంతసేపు ట్రై చేసినా, వారు ఎంత కౌన్సిలింగ్ చేసినా, లేదు వారు ఎంత హీలింగ్ చేసినా మాకేమీ కాలేదని చెప్పడం చేస్తుంటే ఆవిడ కేవలం చిరునవ్వుతో అవునమ్మా సరే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేద్దాము, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి అని చెప్పడం. కానీ వారికి తెలుసు వీళ్ళు పరీక్ష చేయడానికి వచ్చారు, ఇదే ఉన్నదని. అట్లా పరీక్ష చేసి చేసి విసిగి వారు వెళ్ళిపోయారేమో కానీ వీరు ఎక్కడా కూడా చెల్లించలేరు. అంటే గురువుల్ని పరీక్ష చేయడానికి, లేదంటే మాకంటే వీడికి ఏమీ ఎక్కువ తెలుసు అనే దాంట్లో వచ్చి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడు కూడా ఉన్న ప్లేస్లోనే ఉన్నారు. గత 25 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడైతే ప్రారంభించారో అక్కడే ఉన్నారు. ఇంకా కిందకి కూడా వెళ్ళిపోయారు. కానీ ఒక్క 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లోనే ధ్యానంలోకి వచ్చి ఎంతో అద్భుతమైన పురోగతి సాధించి వారి యొక్క జీవితాలని ఉన్నత లక్ష్యం వైపుగా ఆ పరమాత్మని యొక్క సన్నిధిలోకి చేరుకునే విధంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు వేటు మోక్ష సభ్యులు ఎంతోమంది ఉన్నారు. నిజంగా ఇలాంటి పరీక్షలు అంటే గురువు దగ్గరికి వెళ్ళాలంటే ముందే ఎంతోమంది ఎన్నో చూసుకుని వీళ్ళు కరెక్ట్ అయిన పర్సనల్ పంపించే సంస్థలు ఉంటాయి. కానీ ఇక్కడ హనుమ దగ్గర ఎలా అంటే ఎవరు వస్తే వాడిని అందరినీ రానివ్వండి ఏం కాదు, ఏమవుతుంది, వాళ్ళకేదో డౌట్లు ఉంటాయి కదా అని చెప్పడమే తప్ప వీళ్ళు మనల్ని పరీక్షించడానికి వచ్చారు, లేదా మనల్ని ఏదో తక్కువ చేయడానికి వచ్చారు, లేదంటే మన కోసం ఏదో తప్పుగా ఆలోచించి వచ్చారు అనేది ఏముండదు. వాళ్ళు కూడా మారుతారు, వాళ్ళని కూడా మనం మార్చే అవసరం ఉంది. పాపం వాళ్ళు 25 సంవత్సరాల నుంచి అక్కడే ఉండిపోయారు, ఇంకా కిందకి పోయారు, పైకి రాలేదు, కనీసం మనల్ని చూసన్నా వారు ముందుకు వస్తారని ఆవిడ చెప్పడం జరిగింది. నిజంగా గ్రేట్ కదా. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ఈ ధ్యాన మార్గంలోకి ముఖ్యంగా ఈ వేటు మోక్షకి ఎవరైతే కాంటాక్ట్ అవుతున్నారో వీళ్ళంతా కూడా ఎక్కువ మంది వారికి కుటుంబం యొక్క సమస్యలు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, ఎక్కువగా ఆడవాళ్ళ దగ్గర నుంచి ఇలా మా హస్బెండ్స్ మా మాట వినట్లేదు, వారికి మేము ఎంత చెప్పినా
నచ్చట్లేదు, మేము చెప్పినట్టు వారు ఉండట్లేదు, లేదంటే మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, ఇన్ని రకాల సమస్యలు చెప్తుంటారు కదా! అవును, వాళ్ళు అలాగే చేస్తున్నారు, వాళ్ళని మీరు వదిలించుకోవాలా, మీకంటూ ఒక ఇండివిడ్యువల్ లైఫ్ ఉంది, మీరు బయటకు వచ్చేసేసి హాయిగా దీంట్లో ఉండండి అని చెప్పరు ఆవిడ ఎప్పుడు కూడా. లేదు లేదు, ఒకసారి మీరు ఆలోచించండి, నిజంగానే వాళ్ళే తప్పు చేస్తున్నారా? మీ తప్పు లేదా? మార్పు వాళ్ళలో రావాలా? మీలో రావాలా? అని ముందుగా ప్రశ్నిస్తారు. ఎక్కడ తప్పుంది? ఎవరి ద్వారా జరుగుతుందో చెప్తారు. ఎవరు ఎదిగిన ఆత్మో, ఎవరు ఎదగని ఆత్మో చెప్తారు. ఎదిగిన ఆత్మలు ఏ విధంగా బిహేవ్ చేస్తాయో చెప్తారు. ఎదిగిన ఆత్మగా నువ్వు ఏ విధంగా బాధపడుతుంటావో చెప్తుంటారు. దీని ద్వారా ఏంటంటే, ఎవరైతే అసలు నాకు ఈ భర్త వద్దు, ఈ భార్య వద్దు, లేదా ఈ కుటుంబం వద్దని వస్తారో, వీళ్ళ వల్లనే నేను ఎదగలేకపోతున్నాను వస్తారో, వాళ్ళందరూ కూడా వారు తప్పులు తెలుసుకోవడమే కాకుండా, వాళ్ళ ఫ్యామిలీతో బాండింగ్ ఇంకా పెరిగిపోతుంది. వాళ్ళు ఇంకా చాలా సంతోషంగా, హాయిగా జీవిస్తున్నారు ఇప్పుడు. ఇలాగ ఉండాలి గురువు అంటే. అంతేగాని అక్కడ ఉంటే మనకి సేవకు పనికిరారు, లేదంటే మన మాట వినరు కాబట్టి వీళ్ళు బయటకు వచ్చేసేయాలి, కుటుంబమే అవసరం లేదు, నీకంటూ ఒక ఇండివిడ్యువల్ సోల్ నువ్వు ప్రత్యేకంగా బయటకు వచ్చేసి నువ్వు ఎదగాలి, నీకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయని చెప్పడం ద్వారా వారు కేవలం వారికి ఒక శిష్య పరంపరను పెంచుకుంటున్నారే తప్ప, వారికి శిష్యులకు మాత్రం వారు ఏ విధంగానూ ఉపయోగపడట్లేదు. కానీ హనుమ అలా కాదు. ముందు మీ కుటుంబం చాలా ముఖ్యం. ఆ రిలేషన్ కాపాడుకోవడం కోసం మీరేం చేయాలి? సోల్ టాక్ ఏ విధంగా చేయాలి? అనేది ఆవిడ ఖచ్చితంగా అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అది పాటించి అందరూ కూడా వారి యొక్క రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుకొని ఇంతకు ముందు కంటే కూడా ఎంతో హ్యాపీగా ఉంటూ, అక్కడ ఎవరైతే ఇప్పటిదాకా ధ్యానం వద్దు, ఇంకోటి వద్దని చెప్తూ ఉన్నారో, నిజంగా ఎవరు నీకు ఇప్పుడు ఏ గురువుని కలిసావు నువ్వని తెలుసుకోవడము, హనుమ కోసం వాళ్ళ అవతల వాళ్ళు తెలుసుకొని, వీళ్ళకంటే ఎక్కువగా వాళ్ళ అటాచ్‌మెంట్ పెంచుకుంటూ, చాలా చక్కగా తెలియజేశారండి నా భార్యకి, చాలా చక్కగా తెలియజేశారు నా భర్తకి, లేదా చాలా చక్కగా తెలియజేశారు మా అబ్బాయికి, మా పిల్లలకి అని చెప్తూ, వాళ్ళు చాలా అటాచ్ అయిపోతున్నారు. ఇది కదా ఒక గురువుకు ఉండవలసిన లక్షణం. ఏదైనా సరే ప్రారబ్ధ కర్మ అంటే మనం తెచ్చుకున్నాం. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా కర్మ అనుభవించకుండా వెళ్ళడు. కర్మ అనుభవించి తీరాల్సిందే. కాబట్టి నీ కర్మ నువ్వు అనుభవిస్తున్నావు. ఆ కర్మను నేను తప్పించలేను గానీ, నీకు కొన్ని చెప్తా. మనిషి ఏ విధంగా బాధ లేకుండా ఉండాలో అని ఎంతోమంది మన గురువులు చెప్తూ ఉంటారు. అంటే మనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా చలించకుండా ఉండే విధంగా వాళ్ళు బోధిస్తారు. అందువరకు కరెక్టే. నిజంగానే మన ఈ కర్మల్ని అనుభవించే అవసరం ఉందా? ఎంతవరకు అనుభవించాలి? అని ఆవిడ హనుమంతుడిని అడిగి వారి ద్వారా తెలుసుకున్న విషయాన్ని మనందరికీ చెప్తున్నారు. అదేంటంటే అనుభవించడం అనేది ఖచ్చితంగా అనుభవించవలసిందే. కానీ దాన్ని నువ్వు ఆ బాధ నువ్వు కలలో అనుభవించి బయట మన సుఖంగా ఉండే విధంగా ఏ విధంగా చేసుకోవాలని ఒక గొప్ప టెక్నిక్‌ని ఆవిడ ప్రపంచానికి పరిచయం చేశారు. అలాగే హనుమంతుని శక్తితో ఆ విధంగా కళల ద్వారా ఆ కర్మలను తొలగించుకోవడమే కాకుండా సంపూర్ణంగా వాటి నుంచి బయటపడి హాయిగా జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఎంతోమంది బిజినెస్‌లు లాస్ అవ్వడం, మనీ లాస్ అవ్వడం, రిలేషన్ లాస్ అవ్వడము, మెంటల్‌గా హెల్త్ లేకపోవడం, ఫిజికల్‌గా హెల్త్ లేకపోవడం, వీళ్ళందరూ కూడా కర్మల ద్వారా వచ్చినటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా కళల ద్వారా వాటిని అనుభవించి వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి, అసలు బయటపడాలంటే ముఖ్యంగా వీళ్ళలో ఏ మార్పు రావాలి అంటే, మనం ధర్మంగా ప్రకృతి వైపు, సమాజం వైపు, ఈ భూమాత రక్షణ వైపుగా మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో అప్పుడే మనకి దీనికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ కళల ద్వారా మన కర్మల్ని తీసుకోవడం. ఇదే విషయాన్ని హనుమ మనకి ఎన్నోసార్లు చెప్పారు. ఎంతోమంది దాని ద్వారా కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. అలాగే ఆవిడ ఏం ఆలోచిస్తారంటే, ఏమండి ఇక్కడ ధ్యానంలోకి రావడము, మన ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడము, ఇది మామూలుగానే ఉంటది. కానీ మనం బయట ప్రపంచంలో కూడా ఉన్నాం గదా! ఇక్కడ కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలి గదా! ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఎనర్జీ బ్యాలెన్స్‌లు చేయాలి. ఎనర్జీ బ్యాలెన్స్ చేయాలంటే వీళ్ళు చేసే ధ్యానంతో పాటు వీరికి కొన్ని రకాల పిరమిడ్స్ గానీ, కొన్ని రకాల దాన్నేమంటారంటే హీలింగ్ ప్రొడక్ట్స్ గానీ, ఇవన్నీ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తే గనుక వాళ్ళల్లో అక్కడ ఎనర్జీ బ్యాలెన్స్ అయ్యి అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఎవరికి కావాల్సినంత ధనము, ఎవరికి ఎంత అర్హత ఉందో అంత ధనం చేకూరుతూ చక్కగా ఇప్పుడు బయట సొసైటీలో కూడా హ్యాపీగా ఉంటారు. సోల్ లెవెల్‌లో కూడా వాళ్ళు హ్యాపీగా ఉండే విధంగా 2 విధాలుగా కూడా ఆలోచించేటటువంటి గొప్ప గురువు హనుమ.
చాలామంది అడుగుతుంటారు. ఒకప్పుడు ఈ ధ్యానం గానీ, జ్ఞానం గానీ ఏదైనా గురువులు ఎక్కడ గూడా డబ్బులు డిమాండ్ జేయలేదు. ఎవరు అడగరు. అన్నీ ఫ్రీగానే జెప్తారంటే, ఫ్రీగా చెప్పవలసినంత వరకు ఫ్రీగానే జెప్తారు ఎవరైనా గూడా. కానీ మన కర్మలను తొలగించుకోవడం కోసము, మనం ఇచ్చే ఏదైతే డొనేషన్స్ ఉన్నదో, వారు పెట్టిన ఫీజు ఏదైతే ఉన్నదో, అది ఇవ్వడం ద్వారా ఏంటంటే, అది వాళ్ళ సొంతానికి వాడుకుంటే మన కర్మలు తొలగవు. కానీ ఇక్కడ వేటు మోక్షంలో వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ సొంతానికి ఏం వాడుకోరు దాన్ని. ఈ ధ్యాన ప్రచారానికి, జ్ఞాన ప్రచారానికి వాడుకుంటూ, గోసేవకి, ఈ పాముల సేవకి, అదేవిధంగా ప్లాస్టిక్ నిర్మూలనకి. ఈ అంశాల మీద వాళ్ళు దీన్ని వాడడం ద్వారా ఏమవుతుందంటే, మన ధనం ఎక్కడ సద్వినియోగపడాలో అక్కడ సద్వినియోగపడుతూ, మన కర్మల్ని దూరం చేస్తూ, మనకి ఆ పుణ్యంలో భాగాన్ని కల్పిస్తుందనమాట. అందుకని ఇక్కడేంటంటే, డబ్బులు అనేది అసలు విషయమే కాదు. వారు పర్సనల్‌గా బ్రతకడానికి, హనుమ పర్సనల్‌గా బ్రతకడానికి ఆవిడెప్పుడు అడగరు. ఆవిడకి అవసరం కూడా ఇంతవరకు లేదు. ఆవిడకి కావాల్సిన ఇల్లులున్నాయి, కావాల్సిన బిల్డింగులున్నాయి, అమెరికా సిటిజన్‌షిప్ ఉంది, కార్లున్నాయి, బంగ్లాలున్నాయి. ఇప్పుడు కాదు, ఆవిడ తర్వాత ఒక 5 జనరేషన్స్ కూడా తినేంత కూడా ఆవిడకున్నది. కానీ ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో, అన్నీ నేనే చేస్తే వీళ్ళ కర్మలు ఏ విధంగా తొలుగుతాయి? వాళ్ళు కూడా ఒక రూపాయి దీంట్లో పెడితే, దాన్ని ఖర్చు పెడితేనే కదా దానిలో వచ్చే పుణ్యం వీళ్ళకి కలుగుతుందనే భావనతోనే వారు ఇదంతా కూడా పెట్టడం జరిగింది. దాన్నే మనం అర్థం చేసుకోవాలి తప్ప, దీన్ని ఎందుకు అడుగుతున్నారు అనేది మాత్రం అడగడానికి లేదు. ఎందుకంటే చెయ్యాలి, ఈ సేవ చేయాలి, లేదా దీని ద్వారా ఏదో సంపాదించాలని ఆవిడ ఈ మార్గంలోకి రాలేదు. మనం ముందే చెప్పుకున్నాం. ధనానికి ఆవిడకి లోటు లేదు, ఫ్యామిలీకి లోటు లేదు, సొసైటీలో ఆవిడ పేరుకి లోటు లేదు. ఇంకా కొత్తగా సంపాదించేదేముంది? కేవలం అక్కడ ఆ హనుమంతుడు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో దాన్ని మనందరికీ అందించడము, ఆ జ్ఞానాన్ని మనందరికీ పంచడం కోసం మాత్రమే ఆవిడ ఇక్కడికి రావడం జరిగింది. అందుకనే మనం హనుమాని ఎప్పుడు కూడా గ్రేట్ అంటాం. ఎందుకంటే తన కోసం తాను ఎప్పుడూ ఇంతవరకు ఒక్క పని కూడా చేసుకోకుండా మన కోసం పూర్తిగా తన పర్సనల్ లైఫ్, చాలామంది గురువులు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత వారిని అడుగుతారు, కుటుంబం చాలా దూరం పెట్టదు, కుటుంబంతో చాలా సమస్యలు ఉంటాయి, ఎందుకంటే నీకు సమాజం ముఖ్యమా మేము ముఖ్యమా అని అడుగుతుంటారు వాళ్ళు. అందుకనే కొంతమంది గురువులకి వారి కుటుంబాలు చాలా దూరం అయిపోతుంటాయి. ఎందుకంటే సమాజ సేవ అని తిరుగుతాడు, మనల్ని పట్టించుకోరని. అలాంటి సమస్యలే హనుమకు కూడా ఎదురైనా ఆవిడ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనందరికీ ప్రాక్టికల్గా ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, స్పిరిచువల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, సర్వీస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ మూడిటిని కూడా చాలా చక్కగా ఆవిడ మాటలతో చెప్పట్లేదు, ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మన సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, టైంని అనవసరంగా పాస్ చేయకుండా ప్రతి నిమిషాన్ని కూడా ఎంత వాల్యుబుల్గా వాడుకోవాలనేది ఆమెను చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయము. ముఖ్యంగా ఆధ్యాత్మిక ధ్యాన సాధకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని, అంటే టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలా, ఎంతసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే కాదు, మన ఎదుగుదల రాదు ఎప్పటికీ కూడాను. సేవలో వస్తుంది, మన ఫ్యామిలీకి ఇచ్చే టైంలో వస్తుంది, మన అవసరాల కోసం మనం కష్టపడి సంపాదించుకునే దానిలో నుంచే మనకి ఆనందం వస్తుందనే విషయాన్ని కూడా ఆవిడ లైఫ్ ద్వారా మనకి, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంత సేవ చేస్తూ కూడా ఆవిడ బిజినెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ వాటికి టైం కేటాయిస్తూ అక్కడికి వెళ్ళి అక్కడ పని మనుషులు లేకపోతే ఆవిడ అవన్నీ క్లీన్ చేసుకుంటూ అవన్నీ తుడుస్తూ అక్కడ ఎవరో రాకపోయినా సరే ఆ పనులన్నీ కూడా చేసుకుంటూ అక్కడ పాత్ర అక్కడ పోషిస్తూ ఇక్కడ మన దగ్గర గురువుగా మనందరికీ కూడా వారి యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా తన జీవితాన్ని ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు హనుమ. ఈ దశాబ్దంలోని అద్భుతమైన ఆధ్యాత్మిక గురువుల్లో వారు కూడా ఒకరు అని. అయితే మనం మొదటి నుంచి ఆవిడలో ఒక మాతృ హృదయం ఉంది, మనందరిని చక్కగా కాపాడుతుంది, హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది, అన్నిట్లో చెల్లించకుండా ఉంటుంది, ఏ విషయాలు చెప్పుకుంటున్నాం. కానీ కాదు, ఆవిడలో ఒక భద్రకాళి కూడా ఉన్నది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గొప్ప విషయం. ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతున్నా, ముఖ్యంగా ఆడపిల్లలకి ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నా, ఒక స్త్రీ ఎక్కడైనా బాధపడుతుందని తెలిసినా ఆవిడలో ఉన్నటువంటి భద్రకాళి ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది ఆ క్షణంలోనే. ముందుగా ఎన్నో రకాలుగా చెప్పు చూస్తారు, ఇలా కాదండి, మీరు ఇలా చేసుకోవద్దు, ఇలా చేయకండి, ఆవిడ ఇట్లా అండి, ఇదండి, అదన్నీ చెప్పిన తర్వాత
ఇక చివరిలో ఆవిడ భద్రకాళి రూపాన్ని చూసిన తర్వాత అవతల వాళ్ళు పూర్తిగా రియలైజేషన్ వచ్చేస్తుంది. ఈ మానసికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా, వారి కోసం ఎవరైనా తప్పుగా మాట్లాడినా కూడా ఆవిడలో ఉన్నటువంటి ఆ భద్రకాళి రూపాన్ని మనందరం ఖచ్చితంగా చూస్తుంటాం. ఇప్పటికే ఎన్నో సార్లు అది అందరికి కూడా అనుభవం అయింది కూడా. అంటే గురువు అంటే మనల్ని అన్ని రకాలుగా రక్షించేవాడుగా ఉండాలి. అన్ని రకాల బాధల నుంచి కూడా మనల్ని బయటపడేసేవాళ్ళు ఉండాలి. అదంతా కూడా అనుభవంలో ఉన్నది. మనం ఏమనుకుంటామంటే ఎంతోమంది మన మాతాజీలను చూస్తూ ఉంటారు రకరకాలుగా. మన ఎన్నో సంస్థల్లో ఎంతో గొప్ప సేవలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. గత 50 సంవత్సరాలుగా ఎంతో సేవ చేస్తూ ఎన్నో రకాల హాస్పిటల్స్, కాలేజీలు, లేదంటే సత్సంగాలు, వారికి లక్షల్లోని కోట్లలో కూడా శిష్యులు ఉన్నటువంటి మాతాజీలు ఉన్నారు. ఎంతోమంది అమ్మలు ఉన్నారు. ఈ గురువులు, ఈ మాతాజీలు అందరూ మనం చూసిన తర్వాత ఈవిడెక్కడ మనకు మాతాజీలా కనపడట్లేదు ఏంటి అంటే ఒక వేషధారణ ద్వారాను, మరొక దాని ద్వారాను ఆవిడ మాతాజీగా ప్రకటించుకోవాలను, లేదా నేను ఒక గురువుని అని చెప్పాలను అనుకోలేదు. కేవలం నా దగ్గర ఉన్నటువంటి నేను పొందినటువంటి జ్ఞానాన్ని అన్నీ కూడా మీ అందరికీ అందిస్తాను. మీరు కూడా సమాజాన్ని ఇదే విధంగా ముందుకెళ్ళి ఉద్ధరించండి అనే చెప్పారు తప్ప ఎక్కడ కూడా నేను ఒకరిదాన్నే ఉంటాను, నేనే చేస్తానని చెప్పలేదు. ఎప్పుడైతే ఒక మనిషిలో ఏ విధమైనటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి భావన ఉంటుందో, ఎవరైతే నేను చేస్తున్నానని చెప్పుకోకుండా ఉంటారో వారికి ప్రకృతి అంతా కూడా సహకరిస్తుంది. పంచభూతాలన్నీ కూడా సహకరిస్తాయి. పైన ఉన్నటువంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి అనేక మంది పరమ గురు మండలి సహకరిస్తుంది. ఆ దేవీ దేవతలు కూడా సహకరిస్తారు. అలాంటి వారితో పాటు కలిసి నడుస్తున్నారు. ఎవరైతే నడుస్తున్నారో సభ్యులు వారందరికీ కూడా ఆ దైవం యొక్క ఆశీస్సులు, ఆ గురుమండలి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటుంటాయి. అందుకనే వేటు మోక్ష సభ్యులందరూ కూడా కేవలం ఒక నెల రోజుల్లోనే అమ్మతో అంత అటాచ్మెంట్ పెరిగిపోతుంటుంది. నిజంగా ఇలాంటి గురువులు ఎంతో అరుదుగా దొరుకుతుంటారు. ఇట్లా నిస్వార్థంగా పనిచేసే గురువులను గుర్తించుకోవాలి. వారు చెప్పినటువంటి విషయాలను గుర్తించుకోవాలి. మనల్ని పక్కదారి పట్టించే గురువులకి మనం దగ్గరైతే మనం ఎప్పుడు కూడా పక్కదారి పడుతూనే ఉంటాము. ఎప్పుడు కూడా బాధ్యతల నుంచి తప్పించుకోండి, బాధ్యతల నుంచి బయటకు వచ్చేసేయండి, బాధ్యతలను దూరంగా వెళ్ళిపోండి అని చెప్పే గురువుల కంటే కూడా మనం బాధ్యతలను ఎంత సక్రమంగా నిర్వర్తించాలో చెప్పే గురువులే మనకు కావాలి. అలాంటి గురువు అయినటువంటి హనుమాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవడం జరిగింది. వారికి ఇలాగే వారి కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా జరగాలి. ఎవరైతే ధ్యానం పైన ఎవరైతే వారి కర్మలు తొలగించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వేటు మోక్ష హనుమాన్ని సంప్రదించాలి. ఇక్కడంతా కూడానండి మనం బయట మీరు కౌన్సిలింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంతంత ఛార్జీలు ఉంటాయి ఏముంటుంటుంది. సరే మన డబ్బులు ఉన్నాయి మనం చేయించుకోవడం వేరు, కానీ ఏమీ లేని వాళ్ళు అలాంటి అందరి కోసమే ఈ వేటు మోక్ష అనేది స్థాపించడం జరిగింది. అలాంటి వేటు మోక్ష ఫౌండర్ అనిరుద్ధ మిరియాల గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, ఇలాగే మీ సేవలు నిరంతరం కొనసాగిస్తూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం.